నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కడప మహానాడులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టీకరణ. వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక ఎదిరించి పోరాడానన్న టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టీడీపీ కుటుంబం తనను హక్కున చేర్చుకుందని భావోద్వేగం. సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు చేసిన పాపాలు ఊరికే పోవని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియా శరణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. కడప వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, సభలు, ధర్నాలకు అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ఎన్నో ఆటంకాలు సృష్టించారని, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారని ఆరోపించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ రాజమండ్రి మహానాడు నుంచి చంద్రబాబు సంక్షేమ విప్లవానికి నాంది పలికారని, సూపర్ 6 పథకాలకు ప్రజలు భరోసా ఇచ్చారని అన్నారు. దీపం 2 పథకాన్ని గత ఏడాది నవంబర్ 1న, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ 12న అమలు చేయనున్నట్లు తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తామని, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతితో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు యువగలం యాత్ర మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు సృష్టించారు. అడుగు అడుగున ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా మైకును సైతం లాక్కొని ఒక్క అడుగు ముందుకు వేయలేమంటే ఈ రోజు ఆయన శాంతియుతంగా, ఆ రోజు మీరు ఎన్ని పెట్టినా తన నోరే మైకు అని చెప్పి ఆ రోజు పాదయాత్రను పెట్టి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఆనాడు గంజాయి ప్రభుత్వం ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఎక్కడ చూసినా గంజాయికి అలవాటు పడిన యువత అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఒక గంజాయి కాదు, ల్యాండ్ మాఫియాను పెట్టుకొని చాలా మంది పేద ప్రజలందరివి కూడా వారి యొక్క ఆస్తులను లాక్కోవడము. విశాఖపట్నంలో అయితే ఎర్రచందనము, ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ రాష్ట్రమును అంతా కూడా కొల్లగొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలో పోస్టులు ఆ రోజు మనం వ్యక్తిగతంగా ఏదైనా ఉన్న స్వేచ్ఛను తెలియజేస్తే సోషల్ మీడియాను కూడా ఆ రోజు పెట్టిన వారి మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి అందరినీ కూడా నిర్బంధించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆఖరికి పారిశ్రామికవేత్తల మీద, కాంట్రాక్టర్ల మీద ఎక్కడ పోయినా అరాచకాలు. ఎంతో మందిని కూడా పారిశ్రామికవేత్తలను కూడా రాకుండా తరిమేసి కాంట్రాక్టర్లు చేయకుండా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మహిళల మీద నేరాలు, అదే విధంగా చాలా మందిని పట్టులో పెట్టుకోవడం, అక్కడ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద నేరాలు జరగకుండా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చినటువంటి ప్రభుత్వం. గంజాయి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి లేని రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడినారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. కాలకి ఆద్యులో అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయన జన్మదినం రోజున సూపర్ 6 పథకాల ద్వారా ఒక సంక్షేమ విప్లవానికి నాంది పలికారు మన నాయకులు. నాకు ఇంకా బాగా గుర్తు, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ చారిత్రాత్మకమైనటువంటి సభలో భాగస్వాములుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో రాజమండ్రిలో చిరుజల్లులు కురిశాయి. వరుణ దేవుడు ఆశీర్వదించాడు. భగవంతుని ఆశీస్సులతో ఆ రోజున సూపర్ 6 పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. ఆనాటి ఎన్నికల మైదానంలో రాష్ట్ర ప్రజానికం సూపర్ 6 పథకాల ద్వారా వారికి లభించినటువంటి భరోసాతో ఆనాటి పాలకులని ఎన్నికల మైదానంలో 6 కొట్టి బౌండరీ దాటించి బంగాళాఖాతంలో కలిపేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6
పథకాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటిగా మనం మాట్లాడుకుంటే దీపం పథకం, సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనటువంటి ఈ దీపం పథకం. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వంటగదిలో మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వారి కష్టాలని తీర్చడం కోసం, కట్టెల పొయ్యల వద్ద వారు పడుతున్నటువంటి కష్టాలని తీర్చడం కోసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చిన్నతనంలో ఆయన తల్లి పడినటువంటి కష్టాన్ని నేరుగా చూసినటువంటి వ్యక్తి. మహిళల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆనాడు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందిస్తే నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దీపం పథకం ద్వారా, సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించాలి అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ దీపావళి రోజున గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన దీపం పథక అమలుకి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక ఎదిరించి పోరాడానని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భుజం తట్టి ప్రోత్సహించారని, టీడీపీ కుటుంబం తనను అక్కును చేర్చుకుందని గుర్తు చేశారు. కడపలో నిర్వహిస్తున్న మహానాడులో విద్యుత్ సంస్కరణల తీర్మానంపై కోటంరెడ్డి మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలకు చంద్రబాబు రోల్ మోడల్ అని కోటంరెడ్డి కొనియాడారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో శాంతి పవనాలు వీచాయని, గత పాలనలో అరాచకాలు జరిగాయని విమర్శించారు. అమరావతికి 500 ఎకరాలు చాలంటూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం అభినందించక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన 5,000 మెగావాట్లు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన 15,000 మెగావాట్లు. 16 మంది ముఖ్యమంత్రులు 5,000 కోట్లు, ఒక్క ముఖ్యమంత్రి ఒక 15,000 మెగావాట్. కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగం మీద వారికి ఎంత అపార అనుభవం ఉందో అందరికీ తెలుసు. చాలని కరెంటుతో, వచ్చి రాని కరెంటుతో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి ఆవేదన చెందే రోజుల్లో ఈ రోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్ లా ఆంధ్రప్రదేశ్ లో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. తన అపార అనుభవంతో, తన బ్రాండ్ ఇమేజ్ తో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తూ ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి పథకాల్ని కొనసాగిస్తూ, మరో పక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ కి అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాల కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలే. ఆయన ఒక మాట చెప్పాడు మొన్న, దురదృష్టం, అమరావతి రాజధానికి 500 ఎకరాలు చాలదా అన్నాడు. ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల మందికి 5 ఎకరాలు చాలదా అన్నాడు. నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తుండా. ఆయనకి ఎల్హంకలో ఆయన భార్య 2 బిడ్డలు, తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు. ఎల్హంకలో 29 ఎకరాలు, పులివెందల్లో 5 ఎకరాలు ఆయన ఇంటికి, ఇడుపులపాయలో 5 ఎకరాలు, లోటస్ పాండ్లో 1 ఎకరా, తాడేపల్లిలో 2 ఎకరాలు, నలుగురికి 42 ఎకరాలు. కానీ 5 కోట్ల మందికి 500 ఎకరాలు చాలంట. ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా, నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది. ఒక్క మాట మొన్న చెప్పాడు, ఈరోజు లోకేష్ బాబు గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కంపెనీలు ఇక్కడికి వస్తుంటే నీకు ఇష్టపడటంలే, 99 పైసలు ఇడ్లీ వడ అన్నాడు. కాదు 50 లక్షలు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు పులివెందులో చేయి, నేను మంగళగిరిలో చేస్తానన్నాడు. మన యువ నాయకుడు లోకేష్ బాబు ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే చేయమని చెప్పేసి. నేను కూడా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తుండా. ఇంత ఘోరమైన వ్యక్తి మన రాష్ట్రం గ్రోత్ రేట్ని కూడా ఘోరంగా చూపించి మంది 8.13% రేట్తో 2వ స్థానంలో దేశంలో తమిళనాడు తర్వాత మనం ఉంటే మనం అధోగతి పాలైందని ఒక్క మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. సాక్షి పత్రిక చదవండి, ఈరోజు చదివితే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడో
ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ఏ విధంగా సాక్షిలో ప్రతిబింబిస్తున్నాయో చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అని చెప్పేసి, ఇటువంటి వ్యక్తులు దురదృష్టం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చేరటం అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి పేర్ని నాని సీఎం చంద్రబాబును ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు చంద్రబాబును ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గద్దె దించడం ఖాయమన్నారు. శిశుపాలుడి పాపాలు పెరిగినట్టు లెక్కకు మించి పాపాలు చేస్తున్నారని అన్నారు. చక్రవడ్డీతో సహా ఆ పాపాలకు పర్యవసానం దారుణాతి దారుణంగా అనుభవిస్తారని తెలియజేశారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ నుంచి పెద్దయిన కాళ్ల వద్దకు చేరిన పెద్ద కోవర్టు అని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాలు ఊరికే పోవని, ఆ పాపాల వల్లనే పైనుంచి ఎన్టీఆర్ లోకేష్ తో బాబు కాళ్లు లాగిస్తున్నారని అన్నారు. రేపు మాపో సీఎం కుర్చీలోంచి కూడా లాగేసే రోజు వస్తుందని తెలియజేశారు. టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగానే పల్నాడులో జంట హత్యలు జరిగాయని చెప్పారు. కేసులో దుర్మార్గంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారని దుయ్యబట్టారు. టీడీపీ వాళ్లు చంపుకుని వైసీపీ నేతలపై కేసులు పడుతున్నారని మండిపడ్డారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి రెండు తెలుగుదేశం వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ఈ హత్యలు జరిగినాయి. ఇద్దరు కూడా తెలుగుదేశం వారే అని చెప్పారు. కానీ చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఏలుబడి సాగిస్తుందంటే 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాస్తారు. అది ఎన్నింటికి రాశారో దేవుడికి తెలియాలి. ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ముద్దాయిలకు వచ్చేస్తారు. 6వ ముద్దాయి 7వ ముద్దాయిగా. ముందస్తు సమాచారం ఇచ్చాడో ఆంజనేయులైన ఆయన ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్లో చెప్తాడు, యాజ్ ఈజ్ ఎఫ్ఐఆర్లో ఉన్న నేను చదువుతున్నా. నా కొడకల్లారా, వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనివ్వం. మాకు ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేము ఈ మటలు చేస్తున్నాం. మాకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు చూసుకుంటారు అని బెదిరించి, అంటే జీబుల్లోంచి కత్తులు తీశారంట. కత్తులు తీసి చచ్చిపోయిన వాళ్ళిద్దరు పక్కన ఉన్నతో కత్తులు చూపించి ఇది చెప్పారంట. చంపేసిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. బెమ్మారెడ్డితో తిరుగుతారు రోజు. చూడండి ఎంత పచ్చి దగ, ఎంత పచ్చి దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ని ఈ పాపాల గురించి నిలదీస్తున్నాను. ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్తున్నారు తోట వెంకటరామయ్య. అంటే అసలు ఈ తోట వెంకటరామయ్య కానీ లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జెవిసెట్ సీను ఇంకోళ్ళు 5 కారులోంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు. ఈ 5లో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5 దిగారని చెప్పారు. ఈ 5లో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? రామారావు గారి కనుక స్పృహ ఉంటే అసలు ఇటువంటి పెద్ద కోవటాలు చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవర్టు. మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి వేయబడజాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు. రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది. ఎన్టీ రామారావు గారి పైనుంచి ఆనంద బాష్పాలు, ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవుద్దని చెప్పని కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.